డైలీ టేస్ట్ ది డైలీ. తిరుమల తిరుపతి దేవస్థానంలో పరకామణి దొంగతనం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. దొంగను పట్టుకున్నారు, ఫోన్లో పెట్టారు, చివరకు రికవరీ చేశారు. బట్ అంత పగడ్బందీ వ్యవస్థలో దొంగతనం ఎలా చేసి ఎలా తప్పించుకున్నాడు అన్నదే ఇప్పుడు ప్రశ్న. ఇప్పుడు ఆ ప్రశ్నకు కూటమి సర్కార్ బదులు కావాలంటోంది. అసలు పంచకట్టులో చుక్కే అంత ఈజీ వ్యవహారమా? టీటీడీలో పరకామణి దొంగతనం ప్రపంచానికి తెలుసు. దొంగెవరో తెలుసా? పేరు రవికుమార్. అతగాడే దొంగని నిర్ధారించడము తెలుసు. చేసిన తప్పుకు లెంపలేసుకొని ఆస్తులు స్వామివారికి తిరిగివ్వడము తెలుసు. కానీ తెలియంది ఒక్కటే, అంత పకడ్బందీ బందోబస్తు ఉండగా అడుగడుగున సీసీటీవీ కెమెరాలు, ఇంచు చెక్ చేసే విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉన్నా రవికుమార్ ఎలా తప్పించుకున్నాడు అన్నదే. టీటీడీ రవికుమార్ చోరకళకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసింది. అందులో సీన్ టు సీన్ విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. పరకామణిలో ఉద్యోగులంతా ఎంత పద్ధతిగా నిబద్ధతతో నేలపై కూర్చున్నారో చూడండి. వీళ్లంతా స్వామివారి కానుకలను, నగదును ప్రతీదీ లెక్కపెట్టి భద్రంగా టీటీడీ ఖజానాలో జమ చేస్తారు. ఇందులో ఉన్న ప్రతి పైసా కౌంటబుల్, అకౌంటబుల్. ఇక్కడ దర్జాగా కూర్చొని లెక్కాపత్రం రాస్తున్నట్టుగా నటిస్తున్నాడు చూడండి. ఇతడే గజ దొంగ రవికుమార్. ఆయన గారి చేతిలో ఏముందో చూడండి. డాలర్ నోట్ల కట్ట. ఎలా నొక్కేశాడో గమనించండి. గంట కొట్టాలంటే ఇలా, కొట్టేయాలంటే ఇలా. ఏంటి, నోట్ల కట్ట కనిపించట్లేదా? అయితే ఇంకాస్త జూమ్ చేసి చూద్దాం. కనిపిస్తోందా అతగాడి ప్రతిభ? ఇక డాలర్ల కట్ట నొక్కేసిన డేట్ 29/4/2023. సెక్యూరిటీ సెటప్ చూడండి. బయట ప్రతిదీ మానిటరింగ్ చేస్తున్న సిబ్బందిని గమనించారుగా. ఇంత సెక్యూరిటీ ఉన్నా రవికుమార్ ఏ ధైర్యంతో నొక్కేశాడు? సీసీటీవీలో కనిపిస్తున్న డేట్ ను చూడండి. 29/4/2023. అంటే డాలర్ల కట్ట నొక్కేసిన రోజే రవికుమార్ ను విజిలెన్స్ డిపార్ట్మెంట్ తరోగా చెక్ చేసింది. మరి దొరికాడా? ఇక్కడ ఎన్ని సీసీ కెమెరాలున్నాయో అన్నిటిలోనూ అతగాడు చేసిన దొంగ పని రికార్డైంది. విజిలెన్స్ అధికారులు కూడా ఫోన్లో రికార్డైన విజువల్స్ ఆయన గారికి చూపించి మరీ చెక్ చేశారు. కానీ దొరకలే. పై పంచెను తొలగించారు. ఇంచు చెక్ చేశారు. నో యూజ్. పంచెను విప్పించారు. ఒళ్లంతా స్కానింగ్ చేశారు. అయినా దొరకలేదు. చివరకు ఇన్నర్ వేర్ ను విప్పించి మరీ చెక్ చేశారు. ఒకసారి చూడండి, సెక్యూరిటీ గార్డ్ అతన్ని ఇన్నర్ వేర్ ను ఎలా పట్టి చూస్తూ చెక్ చేస్తున్నాడో. అయినా దొరికాడా? లేదే. ఇలా ఒక్కసారి కాదు, 2-3 సార్లు చెక్ చేశారు. అయినా రవికుమార్ దొరకలేదు. మనకు క్లారిటీగా నోట్ల కట్ట కొట్టేసిన విజువల్స్ కనిపిస్తోంది. అదే డేటు, అదే మనిషి. మరెందుకు డాలర్స్ సెక్యూరిటీ సిబ్బందికి దొరకలేదు? ఇప్పుడు ఇదే అంశంపై రాజకీయ రచ్చ జరుగుతోంది. పెదజియర్ మఠం క్లర్కుగా ఉన్న సివి రవికుమార్ పై 2023 మే 30న ఎఫ్ఐఆర్ నమోదైంది. జూన్లో ఛార్జిషీట్ దాఖలైంది. కానీ సెప్టెంబర్ 9న లోక్ అదాలత్ లో రాజీ చేసుకుని కేసు క్లోజ్ అయింది. ఇది పోలీస్ అధికారుల అధికార దుర్వినియోగంతో జరిగిందని, రవికుమార్ ను బెదిరించి దోచుకున్న మొత్తాన్ని వైసీపీ నేతలు, అధికారులు పంచుకున్నారని బీజేపీ నేత, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. రాజీ తర్వాత అన్ని సాక్ష్యాలు, వీడియో ఫుటేజ్లను ధ్వంసం చేశారంటున్నారు భానుప్రకాష్ రెడ్డి.